శ్రీ సాయి సచ్చరిత్రం 29వ అధ్యయనం. ఈ అధ్యయనంలో 1916వ సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరింది. అప్పుడు ఒకతను అతని భార్య, కుమార్తె, వదిన అందరూ బయలుదేరారు. మార్గమధ్యంలో అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకు షిరిడీ గ్రామంలో సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావములనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టుతున్నారని తెలుసుకొని ఈ భక్త బృంద భజన సమూహమంతా కూడా షిరిడీ చేరింది. తర్వాత బాబా దగ్గర మంచి మంచి పాటలన్నీ పాడారు. ఆ డబ్బులు బాగా వస్తాయని చెప్పి ఆశపడ్డారనమాట. అందులో ఒక భక్తురాలికి బాబావారు రాముడిగా కనిపించారు. ఇదంతా తన భర్తతో చెప్పింది, కానీ తన భర్త వినలేదు. ఓం సాయినాథాయ నమః.